కింగ్ నాగ్ మన్మధుడు సినిమా సక్సెస్ నుంచి నాకు డిసెంబర్ ఓ సెంటిమెంట్గా మారింది. డిసెంబర్లో తన సినిమా వస్తే పక్కా హిట్ అనే కామెంట్ కూడా చాలాసార్లు కింగ్ నోట్ నుంచి వచ్చింది. ఇక ఇదే డిసెంబర్ సెంటిమెంట్ రీసెంట్ డేస్లో అల్లు అర్జున్ కూడా బాగా వర్కౌట్ అయింది. పుష్ప 1 అండ్ పుష్ప 2 ఈ రెండు సినిమాలు డిసెంబర్లోనే రిలీజ్ అయ్యాయి. బన్నీ పాన్ ఇండియా రేంజ్లో క్రేజీ గుర్తింపుని తెచ్చాయి. అన్బిలీవబుల్గా రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్లో వస్తే ఆ రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉందనే కామెంట్ వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ మారుతి డైరెక్షన్లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాజసాబ్ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఫైనల్ డేట్ను అనౌన్స్ చేసింది. డిసెంబర్ 5న పక్కాగా థియేటర్లోకి రాజసాబ్ వస్తాడంటూ చెబుతోంది. అయితే నార్త్ లెక్కలు సౌత్ లెక్కలు ఈ మేకర్స్ను ఆలోచనలో కన్ఫ్యూజన్లో పడేసినట్టు కూడా ప్రస్తుతానికైతే ఓ టాక్ ఉంది. కానీ ముందిచ్చిన మాట మీదే ఉన్నారట మేకర్స్. డిసెంబర్లో కనిపించడం, కలబడటం పక్కా అనే మాట మీదే ఉన్నారట. విఎఫ్ఎక్స్ మీద బేస్ అయిన సినిమా కాబట్టి తరచూ రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే లాస్ట్ ఇయర్ పుష్పను మించే కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక డిసెంబర్లో రాజసాబ్ వస్తే పుష్ప రికార్డ్ ఖచ్చితంగా బద్దలవుతాయని ఫిలిం అనలిస్టులు కూడా చెబుతున్నారు. డిసెంబర్లో సినిమా ఆడేందుకు స్కోప్ ఎక్కువగా ఉంటుందని, అదే మంచి టైం అని అంటున్నారు. అయితే సంక్రాంతి లెక్కలు సౌత్ వరకే పరిమితమని, కానీ డిసెంబర్ అయితే అటు నార్త్లోనూ కలిసి వస్తుందని కోట్ చేస్తున్నారు. ఈ లెక్కలు కామెంట్లు అన్నది పక్కకు పెడితే డిసెంబర్ సెంటిమెంట్ ప్రభాస్కు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.